సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి ఈరోజు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వినోద్ బాలు గారు వచ్చారు. ఈరోజు ఆయనతో పాటు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతి ఏడాది కూడా సింహాచలం దేవస్థానానికి వస్తుంటారా మీరు? వస్తుంటామండి. ఎందుకంటే ఇది మన ఇలవేల్పుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మన ప్రజలంతా భావిస్తారు. అలాంటి స్వామివారి దర్శనం కోసం చందనోత్సవం రోజు ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అందరూ అదృష్టంగా భావిస్తారు. అందుకు ప్రతి సంవత్సరం కూడా మీరు రావడం జరుగుతుంది. కిందటి సంవత్సరం ఎలా ఉందండి, ఈ సంవత్సరం ఎలా ఉంది? క్రిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి పూర్తిగా చాలా భిన్నంగా ఉందండి. దురదృష్టవశాత్తు క్రిందటి సంవత్సరం తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల, లేకపోతే వివిధ కారణాల వల్ల క్రిందటి సంవత్సరం మనకి అనుకున్న విధంగా జరగలేదు. అప్పుడు వచ్చిన భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ సంవత్సరం మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి పోలీస్ సిబ్బంది కానీ, బస్సులు కానీ, లేకపోతే ఇక్కడ మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ప్రజలకి చాలా అద్భుతంగా అందిస్తూ ఎంతో బాగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో ఎక్కడ పడితే అక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు అయ్యి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. ఓకే. కెమెరామ్యాన్ లీలాతో వీడియో జర్నలిస్ట్ చందు.